ఇండియా, భారతదేశం, మన ఇండియాలో ప్రతి ఇయర్ 140 మిలియన్ ఇండియన్స్ బెట్టింగ్ వేస్తారు. అదే ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయితే ఈ బెట్టింగ్ వేసే వాళ్ళ సంఖ్య 370 మిలియన్ కి చేరుతుంది. ఈ బెట్టింగ్ వేసే వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఎంతో కొంత మనీ వస్తుందన్న ఆశతో బెట్టింగ్ వేస్తారు. అండ్ ఈ బెట్టింగ్ మ్యాట్రిక్స్ లో డబ్బులు సంపాదించే వాళ్ళకన్నా డబ్బులు కోల్పోయే వాళ్ళే ఎక్కువ. ఇవన్నీ నేను మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ రోజు నేను కూడా బెట్టింగ్ వేస్తున్నా కాబట్టి. బాస్, ఈ రోజు సిఎస్కే వర్సెస్ ముంబై మ్యాచ్ ఉంది కదా. సిఎస్కే మీద నా బెట్ 25,000, 25,000. మామా 25,000 ఎందుకురా? ఉండరా, నీకు తెలీదు. 25 2 + 5 7 తాల ఫర్ ఏ రీజన్. రే మామా 25,000 రా. నాకు తెలిసిన ప్రిడిక్షన్స్ చెప్పే గురూజీ ఒకడు ఉన్నాడు, వాడిని అడిగేద్దాం రా. ఎవడరా చిలక జోష్యం చెప్తాడే వాడేనా? రా, వాడే. ఉండైతే నేనే కాల్ చేస్తా. హలో ఏమండి, ఈ సిఎస్కే వర్సెస్ ముంబై మ్యాచ్ లో ఏది గెలిచే ఛాన్స్ ఉందంటారు? కొంచెం మీ చిలకని అడిగి చెప్తారా? సరే రామ్మ, చిలకమ్మ వచ్చి ఏది గెలుస్తుందో చెప్పమ్మా. చిలకమ్మ చెప్తోంది ముంబై గెలిచే ఛాన్స్ ఉందని. సరే అండి, మీ 500 ప్రిడిక్షన్ ఫీజు జీపే చేశాను, చూసుకోండి. బాస్, నేను నా డిసిషన్ చేంజ్ చేసుకుంటున్నా. నా 25,000 బెట్ ముంబై మీద ఫిక్స్. రే మామా, ముంబై ఓడిపోయిందిరా. 25,000 గోవిందా. నువ్వు ఉండరా, ఒక్క నిమిషం ఉండు, నీ సంగతి తర్వాత చెప్తా. ముందు ఈ గురువు గడికి. హలో, ఎవరండి? అరే నీ అబ్బా, చక్కగా సిఎస్కే మీద వేసుకునేవాడిని. నువ్వు చెప్పడం వల్ల ముంబై మీద వేసా. ఇప్పుడు అది ఓడిపోయి వచ్చింది. ఓ పంచేయండి రా, నువ్వు నీ చిలక వచ్చి నాకు బీజే చేయండి. ఎర్రి పువ్వులారా. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్న కొన్ని బెట్టింగ్ కమ్ ప్రిడిక్షన్ వీడియోలని రోస్ట్ చేయబోతున్నాం. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ప్రతి పూగ్గాడు ఐపీఎల్ మ్యాచ్ల మీద ప్రిడిక్షన్స్ ఇవ్వడం మొదలెట్టాడు. వీళ్ళిచ్చే ఈ పెయిడ్ ప్రిడిక్షన్స్ వల్ల ఎవరికన్నా ఉపయోగం ఉందో లేదో తెలియదు గానీ వీళ్ళకి మాత్రం చాలానే ఉపయోగం ఉంది. అదేంటంటే వీళ్ళకి ప్రిడిక్షన్లు చెప్పినందుకు ఒక పక్క డబ్బులు వస్తాయి, మరో పక్క వీళ్ళు ప్రిడిక్షన్స్ పేరుతో అప్లోడ్ చేసే రీల్స్ కి రీచ్ కూడా వస్తుంది. ఇకపోతే వీళ్ళు చెప్పే ప్రిడిక్షన్స్ ఎలా ఉంటాయంటే జనాల్ని బెట్టింగ్ వైపుకి మోటివేట్ చేసి వాళ్ళ బ్రతుకు బస్ స్టాండ్ చేసే విధంగా ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా లాగ్ లేకుండా ఈ ప్రిడిక్షన్స్ చెప్పే పతిత్తుగాల్ని రోస్ట్ చేసి మింగుదాం. ఐపీఎల్ మ్యాచ్ ముంబై వర్సెస్ ఎస్ఆర్హెచ్ అనమాట. టాస్ విన్నర్ మాత్రం ముంబై గెలుస్తుంది, అందరూ పక్కా ముంబై వేసుకోండి. మ్యాచ్ విన్నర్ కూడా ముంబై గెలుస్తుంది, అందరూ పక్కా ముంబై వేసుకోండి. ఒకవేళ వీడు చెప్పినవన్నీ రాంగ్ అయితే అందరూ వచ్చి వీడి కామెంట్ సెక్షన్ లో వేసుకోండి. లేకపోతే ఏంట్రా, అదేదో నువ్వు వెళ్ళి మ్యాచ్ ఆడుతున్నట్టు పక్కా అంటూ లట్కోర్ ప్రిడిక్షన్స్ అన్ని చెప్తున్నావు. కొన్ని మ్యాచ్ ప్రిడిక్షన్ వరకు అయినా ఓకేరా, టాస్ ప్రిడిక్షన్ ఏంట్రా సామి? అసలు ఎలా చెప్తున్నావురా? మనిషి అన్నాక కొద్దిగా కళా పోషణ ఉండాలి అంటారు, నీకు మాత్రం ఎక్కువగానే ఉన్నట్టుంది. అందుకే పిక్కులు చూపించి మరి ప్రిడిక్షన్లు ఇస్తున్నావు. నిన్ను నమ్ముకుని గనక ఎవడన్నా బెట్టింగ్ వేసేవాడు ప్రొసీడ్ అయితే ఉన్నదంతా అమ్ముకుంటాడు. అయినా నీకు ఈ తుప్పాస్ వీడియోలు ఎందుకు రా బాబు? వెళ్ళి చక్కగా ఏ ఐపీఎల్ అనాలిసిస్ వీడియోలో చేసుకోవచ్చుగా. మీకు ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా. ఏంటంటే మిమ్మల్ని ఓ హాస్టల్లో చిన్నప్పటి నుండి పడదెంగి ఏం పెట్టకుండా చేయాలి, అప్పుడు తెలుస్తుంది అమ్మ బాబులు విలువ. ఇవాళ ఐపీఎల్ మ్యాచ్ వచ్చి ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ అనమాట. టాస్ విన్నర్ మాత్రం కేకేఆర్ గెలుస్తుంది, అందరూ పక్కా కేకేఆర్ వేసుకోండి. మ్యాచ్ విన్నర్ మాత్రం కేకేఆర్ గెలుస్తుంది, పక్కా కేకేఆర్ వేసుకోండి. అరే నీ తప్పు కాదులే, నీకు ముందు ఆ ఫోన్ ఎవడు కొనిచ్చాడో వాడిని మింగాలి. ఎందుకంటే ఆ ఫోన్ తో ఇలాంటి ఎరుపు వీడియోలు చేస్తున్నావు కాబట్టి. వీడు అతి తెలివితేటలు చూడండి భయ్యా. వీడియోలో ఏమో కేకేఆర్ టాస్ గెలుస్తుందని చెప్పి కిందేమో ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని రాస్తున్నాడు. ఒకవేళ టాస్ కేకేఆర్ గెలిస్తే వీడియోలో చెప్పాగా అంటాడు, అదే ఎస్ఆర్హెచ్ గెలిచిందనుకో కింద డిస్క్రిప్షన్ లో చెప్పాగా అంటాడు. వావ్, వాట్ ఏ విజన్, వాట్ ఏ ప్లానింగ్. తూ నీ మొహానుయ్యా. అయినా వీడు ఇంకా పర్లేదు భయ్యా, ఇంకో ఎవడో అంకుల్ గాడు ఉన్నాడు, వాడైతే ఏకంగా చిలకని తీసుకొచ్చి చిలకతో మ్యాచ్ ప్రిడిక్షన్లు చెప్పిస్తున్నాడు. పంజాబ్, హైదరాబాద్ రెండు తలపడుతున్నాయి. ఇప్పుడు రెండు కార్డులు వేసి చిలుక ద్వారా తెలుస్తుంది. రామ్మ, చిలకమ్మ, ఇప్పుడు ఐపీఎల్ లో మ్యాచ్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఏది గెలుస్తుందో చూడమ్మా. ఒక్క కార్డు తీసి చూడమ్మ. చెప్పమ్మా చిలకమ్మ. రామ్మ, చిలకమ్మ వచ్చి వీడు కొత్త మీద మింగమ్మ, లేకపోతే ఏంట్రా పోరంపోకు నాయాలా. పాప మా చిలకని తీసుకొచ్చి ఇబ్బంది పెడుతూ మాకు ఈ పువ్వులో ప్రిడిక్షన్లు ఏంట్రా సామి. అటా చిలకని ఇబ్బంది పెడతామే కాకుండా ఇలా మ్యాచ్ ఎవరు గెలుస్తారో దాంతో చెప్పించి జనాల డబ్బులు మింగబెట్టి కథలు పడుతున్నావు. ఈ వీడియో చూసే అందరికి ఒక చిన్న సజెషన్, ఇన్స్టాగ్రామ్ మీమ్ పేజెస్ లో వీడి వీడియోస్ చూసి వీడు చెప్పింది విని మీ డబ్బులు పోగొట్టుకోకండి రా బాబు. అండ్ మీకు ఇంకో నిజం చెప్పాలంటే వీడి వీడియోస్ అన్ని లాస్ట్ ఐపీఎల్ సీజన్ వి. కొన్ని మీమ్ పేజ్ వాళ్ళు రీచ్ కోసం వీడి వీడియోస్ ని రీఅప్లోడ్ మింగుతున్నారు. చదువు తీసుకుని ఓ మాట అంటారు, మీరేం అనుకోకండి బాబు. ఈ రోజు ఐపీఎల్ లో మ్యాచ్ నడుస్తుంది. ఏది గెలుస్తుందో చిలుక ధర కార్డులు వేసి తెలుసుకుందాం. రాజస్థాన్ కూడా బలమైనది, బొంబాయి కూడా బలమైనది. రే బొంబాయి ఏంట్రా, కిరాణా కొట్లో కూర్చుని బొంబాయి రవ్వలో నలకలేరుకునేదవా. చిదినమ్మ ప్రతి ఫ్రూట్ గాడు వచ్చి చెప్పేవాడే, పులిహోర ప్రిడిక్షన్స్ ఇచ్చి జనాల్ని మొక్క గుడిపేవాడే. అయినా మాస్టారు మీకు ఎందుకంటే ఈ ప్రిడిక్షన్లు ఇవి, చక్కగా ఫుట్పాత్ మీద చాపేసుకుని కూర్చుని వచ్చే పోయే వాళ్ళకి చిలక జోష్యం చెప్పుకో. ఇప్పుడు మనకి జనరల్ గా ప్రిడిక్షన్స్ ఎవరు చెప్తారు నాన్న? చిలకమ్మ చెప్తుంది. ఇక ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు మీతో ఒక విషయం గురించి మాట్లాడుతున్నాను.
మాట్లాడాలి. అదేంటంటే ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా గురించి. ఈ మధ్య హార్దిక్ పాండ్యా మీద చాలా మీమ్స్ వస్తున్నాయి. అందరూ హార్దిక్ పాండ్యాని చప్రీ అంటూ మీమ్స్ వేస్తున్నారు. సో తన మీద ఇలాంటి మీములు ట్రెండ్ అవడానికి మెయిన్ రీజన్ తన గేమ్ ఆడేటప్పుడు ఫీల్డ్ లో చేసే తన చప్రీ బిహేవియర్. ఇదే కాకుండా సీనియర్ ప్లేయర్ అయిన రోహిత్ శర్మ మీద తన ఆరోగెన్స్ చూపించి ఓవర్ యాక్షన్ చేస్తూ తనతో మిస్బిహేవ్ చేయటం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం మన లైఫ్ లో ఎంత హైట్స్ కి వెళ్ళినా డౌన్ టు ఎర్త్ ఉండాలి. అలా కాకుండా కళ్ళు నెత్తికెక్కితే ఇలాంటి మీమ్స్ అండ్ ట్రోల్సే వస్తాయి. హలో గైస్, వెల్కమ్ టు బీలా కిక్ ఫిష్ ప్రెడిక్షన్స్. ఈ రోజైతే మన ఫిషెస్ ఎంఐ గెలుస్తుంది అని చెప్తున్నాయి. చేపలతో ప్రిడిక్షన్ ఏంట్రా సామి? అరే అయినా నాకు తెలియక అడుగుతాను, కాట్లన్నీ కిందుంటే పైన చేపలేంట్రా మూలకెళ్ళి మింగించుకుంటూ ఉన్నాయి? అది అలా ఉంచితే పాపం మూగ జీవుల్ని తీసుకొచ్చి వాటిని ఇబ్బంది పెడుతూ ఇలాంటి చెత్తలో ప్రిడిక్షన్లు ఇస్తున్నావు. పోనీ అదలా ఉంచు, వీడియోలో ఈ చేపలు చెప్పిన టీం గెలుస్తుందో లేదో తెలియదు గానీ ఒకవేళ ఓడిపోతే మాత్రం అందరూ కలిసి ఆ ఫ్రస్ట్రేషన్ లో నీ చేపల్ని తీసుకెళ్లి దాంతో పులుసు వండుకుని తినేస్తారు. సో ఈ రోజు మ్యాచ్ లో సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ తలపడడంతో ఫిషెస్ కూడా కన్ఫ్యూజ్ అయినాయి ఎటు ఓటేయాలో. సో ఇన్ ద ఎండ్ లాస్ట్ కి ఫిషెస్ అన్ని కలిసి ఎస్ఆర్హెచ్ ఓటేసినాయి అన్నమాట. ఆ చేపలేంట్రా బాబు పెద్ద రేసిస్టుల్లా ఉన్నాయి. అవి ఆరెంజ్ కలర్ లో ఉండటమే కాకుండా వెళ్ళి ఆరెంజ్ కలర్ జెర్సీ ఉన్న టీం ఎస్ఆర్హెచ్ ని పిక్ చేసుకుంటున్నాయి. అరే నువ్వు నీ చేపల్ని ఫుడ్ పెట్టే పెంచుతున్నావా లేదా ఆరెంజ్ కలర్ లో ఉన్న ఏదో ఒక వస్తువుని తీసుకొచ్చి దాన్ని పెట్టి పెంచుతున్నావా? ఇలా రేసిజం చూపిస్తున్నా రేసిస్టుల్లా తయారయ్యాయి. ఈ రోజు పంజాబ్ వర్సెస్ జీటీ మ్యాచ్ ఉందన్నమాట. సో మన 2 ఫిషెస్ అయితే జీటీ కోటేసే, ఒక ఫిష్ మాత్రం పంజాబ్ కోటేసింది. నేనైతే జీటీ విన్ అయితే అనుకుంటున్నాను. అరే చిన్న, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ మ్యాచ్ పీబీకేఎస్ గెలిచింది. ఇప్పుడు ఆ చేపల్ని ఏం చేయమంటావో చెప్పు. ఓ పంచే, ఆ చేపల్ని తీసుకెళ్లి నీ అండర్వేర్ లో వేసుకో. అప్పుడు అవి చక్కగా నీ గిలక్కాయని ఫుడ్ అనుకుని తినేస్తాయి. Welcome to Prediction with Marshall. Rajasthan Royals versus Royal Challengers Bengaluru. The ball he leaves will lose the game. Rajasthan Royals is likely to lose today. ఏంట్రా కుక్క ఏ బాల్ వదిలేస్తుందో ఆ టీం ఓడిపోద్దా? ఓ పంచేరా, ఆ కుక్కను ఒక కాలెత్తి వచ్చపోయమను. అప్పుడు అది ఏ బాల్ మీద పడితే ఆ బాల్ మీద ఉన్న టీం విన్ అవుతుందని చెప్పు. పకోడీ నాయల. అయినా కుక్కను ఎక్కడో చూసినట్టుందే. కొంపతీసి ఈ కుక్క ప్రసాద్ టెక్కిన్ తెలుగు ప్రసాద్ అన్న వాళ్ళ కుక్క కాదుగా? చచా, ఎలాంటి చుత్తియా చెప్రీగాళ్ళు తయారవుతున్నారు. ఒకడొచ్చేసి చిలకతో ప్రిడిక్షన్ చెప్తాడు, ఇంకోడొచ్చేసి ఫిష్ తో ప్రిడిక్షన్ చెప్తాడు, ఇంకా రావణ్ ఫర్ యూ గాడ్ అయితే చెప్పకర్లా ఏకంగా పిల్లిని తీసుకొచ్చి ప్రిడిక్షన్ చెప్తాడు. వస్తాను వాడి దగ్గరకు కూడా వస్తాను గానీ ముందు వీడి గురించి మాట్లాడుకుందాం. అరే ఓ కుక్కతో ప్రిడిక్షన్లు చెప్పే కుల్ఫీగా నీకే చెప్తున్నా, ఇంకోసారి ఇలా కుక్కని తీసుకొచ్చి దాంతో నాటకాలు మింగి ప్రిడిక్షన్ అన్నావు అనుకో. చైనాలో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు వచ్చేసి షింగ్ షాంగ్ షు. నీ కుక్కని తీసుకెళ్లి వాడికి ఇస్తా, ఆ తర్వాత ఏం జరుగుతుందో నన్ను అడక్కు. నెక్స్ట్ వచ్చేసి రావణ్ ఫర్ యూ గాడు. వీడు యూట్యూబ్ లోకి వచ్చి ఆన్ రెగ్యులర్ బేసిస్ రోత చేయడం ఒక ఎత్తు అయితే, రీసెంట్ గా ఈ రోతగాడు ఐపీఎల్ మీద ప్రిడిక్షన్లు ఇవ్వటం ఇంకో ఎత్తు. అవి ఎలా ఇస్తున్నాడో మీరే చూడండి. ఫ్రెండ్స్, ఇలా ఎస్ఆర్హెచ్ కి సిఎస్కే కి మ్యాచ్ ఉంది. ఏ మ్యాచ్ కలుగుతుందో ఈ పిల్లివారిని అడిగి తెలుసుకుందాం. తీవే ఏదోటి తీవే, భయం అవుతుందా? ఏమన్నారులే మనోలే, తీవే ఏంట్రా తీసి నీకు ఇచ్చేది దాని మొలక్కాయ? జాగ్రత్తరా బాబు, నువ్వు అన్ని సార్లు దాన్ని తీవే అంటే దాని కింద ఉన్న లిప్స్టిక్ తీసి నీ నోట్లో పెట్టేస్తది, చూసుకో మళ్ళా. అయినా అరే దాని అన్ని సార్లు తీవే అని లాస్ట్ కి నువ్వే తీపిచ్చావు కదరా. పిల్లికి కూడా బెచ్చం పెట్టని పింజారి ఎదవా. ముందు పాప మా పిల్లిని చూడరా బాబు, తినడానికి తిండి లేక ఆకలేసి ఎలా అరుస్తోందో. తీవే, భయం అవుతుందా? ఏమన్నారులే మనోలే, తీవే వెళ్ళి దానికి పాలీమంటే నువ్వు ఇచ్చేకరో గిన్నెలో పోసి ఇవ్వు. పాపం రా, ఆ పసి పుస్సీ క్యాట్ ని తీసుకొచ్చి దాంతో నానా రోత చేయిస్తున్నావు. అన్నట్టు పుస్సీ క్యాట్ అంటే గుర్తొచ్చిందిరా, నువ్వు అప్లోడ్ చేసిన ఈ పర్టికులర్ వీడియోలో పుస్సీ క్యాట్ ఉంది. అదేరా ఒక క్యాట్ ఇంకో పుస్సీ. అదలా ఉంచితే యూట్యూబ్ లో నీ వీడియోల వల్ల క్రింజ్ నుంచి మాకే స్వేచ్ఛ లేదనుకున్నా, కానీ ఇప్పుడే అర్థమైంది మీ ఇంటి చుట్టుపక్కల తిరిగే పిల్లులకి కూడా స్వేచ్ఛ లేదని. ఇకపోతే మన పువ్వన్ గాడు పిల్లితో ప్రిడిక్షన్లు ఇవ్వటమే కాదు, మొన్న ఒక వీడియోలో వీడు ప్రిడిక్షన్ ఇచ్చిందే కాకుండా వాడు చెప్పిన టీం గెలవకపోతే వాడి మీసం గొరికించుకుంటా అంటూ ఛాలెంజ్ విసిరాడు. ఇది గుర్తుపెట్టుకో. ఆ రోజు ఆ రసేల్ కి, ఆ కేకేఆర్ కి, అగ్గా వద్దులే, ఆయన పేరెంట్స్ చాలా మంది ఫీల్ అవుతారు. వాళ్ళకి పగ్గలకపోతే, కోహ్లీ వాళ్ళని నిలబెట్టి కొట్టకపోతే, ఇగో ఇవి ఉన్నాయి కదా, ఇవి నాకు చాలా ఇష్టం, ఇవి తీసి వీడియో చేస్తా 100%. ఇది మట్టికి నిజం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే భయ్యా, రీసెంట్ గా ఆర్సీబీ కి కేకేఆర్ కి మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ జరిగే సరిగ్గా 3 to 4 days ముందు మన పువ్వన్ గాడు యూట్యూబ్ లోకి వచ్చి ఇందాక చెప్పిన విధంగా ఛాలెంజ్ చేశాడు. అండ్ గెస్ వాట్, ఆ మ్యాచ్ లో వీడు చెప్పిన టీం ఆర్సీబీ ఓడిపోయింది. ఆ తర్వాత వీడు ఇదిగో ఇలా వీడియో పెట్టాడు. నాకు దోమ ఎక్కువైందో నా నోటితో తెలియదు, విధంగా ఛాలెంజ్ చేసిన. ఇవి ఉన్నాయి కదా, ఇవి నాకు చాలా ఇష్టం, ఇవి తీసి వీడియో చేస్తా 100%. ఇది మట్టికి విధంగా ఆర్సీబీ ఓడిపోతే మేసం తీసేస్తా అని చెప్పి చేసిన, అది ట్రై చేసిన అనమాట. ఇంత విధంగా ట్రై చేస్తే ఆ ట్రిమ్మర్కి మేసాలు కట్ కాదు తప్ప, ఇక వీడియో ఆ విధంగా చేయాలని చెప్పి డైరెక్ట్ గా కటింగ్ చేయాలి. ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మేసం తీసేస్తే గడ్డ మరి దరిద్రంగా కడుతుందని చెప్పి షేవ్ కూడా చేసుకోవడం జరిగింది అనమాట. రే ఏం తీసేవరా అక్కడ? ఆకులు ఏదో అక్కడ లైట్ గా ట్రిమ్ చేసి మీసాలన్నీ తీసేసా అంటున్నావు ఎందుకురా? ఓ పంచే, నువ్వు మీసం తీస్తా అని చెప్పి అలానో తీలేదు కాబట్టి నీకు దమ్ముంటే ఈసారి ఆర్సీబీ ఓడిపోతే నీ ఉల్లి తీరా.
వీడు మీసం తీస్తా అని చెప్పి మీసం తీయకుండా హ్యాండ్ ఇచ్చిందే కాకుండా వీడి సబ్స్క్రైబర్స్ అందరూ మీసం ఎందుకు తీలేదురా అని చెప్పి అడుగుతున్నారని చెప్పి ఇదిగో వీడి కెమెరా ముందుకొచ్చి ఇలాంటి స్టంటులు మింగాడు. మొన్న ఛాలెంజ్ చేసిన మీసాలు తీస్తా అని చెప్పి మీసాలు తీయలేదని చెప్పి ఒకటే బ్యాడ్ కామెంట్ల కింద నాకైతే అర్థం కావట్లేదు. పూర్తి మీసాలు తీసేయమంటున్నారు, పూర్తిగా గుండు కొట్టించుకుంటున్నారు, గడ్డం కూడా పూర్తిగా చేయించుకో, ఇవి కూడా తెప్పించుకుంటున్నారు. ఇవన్నీ చేస్తే నాకు ఇంట్లో రానిస్తారు భయ్యా. ఎందుకు భయ్యా ఇంత హేట్ నేనంటే నాకు అర్థం కావట్లేదు. నాకు సీరియస్లీ అంటే బ్యాడ్ కామెంట్ వస్తుంటే ఛానల్ డిలీట్ చేయబోతుంది. సీరియస్లీ చాలా బాధగా అనిపిస్తుంది నాకు. ఎందుకు ఇంత హేట్ మీకు? డిలీట్ చేయమంటారా చెప్పండి, డిలీట్ చేస్తా. ఎంత ఏడిపోతుంది సార్, ఏడు బాబులా పోతున్నా ఛానల్ ముందుకు వచ్చి ఫస్ట్. ఏప్రిల్ ఫూల్ ఏంట్రా లకడీ కపూల్. ఈ ప్రపంచంలో ఫస్ట్ టైం ఒక నంబర్ 1 ఫూల్ గాడు వచ్చి వాడు ఛాలెంజ్ చేసి ఫూల్ అయ్యిందే కాకుండా అందరిని ఏప్రిల్ ఫూల్ అంటాం చూస్తున్నారా? ఏప్రిల్ ఫూల్ అయినా పువన్ బ్రో మీసం తీస్తా అని తీయకుండా నువ్వు జనాల్ని ఫూల్ చేయొచ్చు, కానీ నన్ను ఫూల్ చేయలేవుగా. అందుకే నీ ఛానల్ మొత్తం జల్లెడ పట్టి నీ ఓల్డ్ వీడియోస్ లో నుంచి నీ మీసం లేని పిక్స్ అన్ని వెతికి పట్టుకొచ్చా. మరి ఆ పిక్స్ అందరికీ చూపించమంటావా? అందరి ముందు పరిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఇక ఈ ప్రిడిక్షన్స్ గురించి పక్కన పెడితే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న ఒక ఆర్సీబీ నిబ్బి ఫ్యాన్ గర్ల్ గురించి మాట్లాడుకోవాలి. ఆవిడే బార్బీ శృతి. ఈయక్కే సమయం సందర్భం లేకుండా ఆర్సీబీ ఫ్రాంచైజ్ కి డబ్బా కొడుతుంది. సిఎస్కే ఫ్యాన్స్ ఆర్సీబీ మీద పడి ఏడుస్తున్నారు అంటే ఇక్కడే అర్థమవుతుంది కదా ఆర్సీబీ అంటే మీకు ఎంత భయము. ఆర్సీబీ అంటారా బ్యాన్ చౌక్, ఆర్సీబీ అంటారా బ్యాన్ చౌక్. అక్క నువ్వు నీ ఓవర్ యాక్షన్ సిఎస్కే మీద ఆర్సీబీ గెలిచిన తర్వాత చేసినా నిన్నెవరు ఇంతలా వేసుకునే వాళ్ళు కాదు. యాటిట్యూడ్, ఓవర్ యాక్టింగ్, లాయాలిటీ చూసావా అక్క కామెంట్స్ లో నిన్ను ఎలా వేసుకుంటున్నారో. అయినా క్రికెట్ గురించి మినిమం నాలెడ్జ్ లేనిది కూడా వచ్చి మాట్లాడేదే. అయినా నీకు ఎందుకక్క ఐపీఎల్ మీద ఇలాంటి ఓవర్ యాక్షన్ మీములు? వెళ్ళి చక్కగా స్టార్ మీ టీవీలో వచ్చే కార్తీక దీపం సీజన్ 2 చూసుకోపో. కొంచెం వెయిట్ చేయండి బ్రో, ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి. అప్పుడు అయిపోలేదు కదా, ఫస్ట్ మ్యాచ్ కి ఎగుతున్నారు అంటే భయపెడుతున్నా సెకండ్ మ్యాచ్ పోతుంది అని. ఈ చాలా కప్ నమ్దే ఈ షోల కప్పు నమ్దే లేకపోతే ఏంటక్క అని ముక్కుతున్నావు? ఆర్సీబీ మీద సిఎస్కే గెలవటం చూసి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నావా ఏంటి? సిఎస్కే విక్టరీని చూసి ఇలా మింగలేక కక్కలేక ముక్కుతో ముక్కేస్తున్నావు. దీనమ్మ ఏం యాటిట్యూడ్ నిబ్బిరా బాబు. అండ్ యావరేజ్ నిబ్బి హూ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సోషల్ మీడియా అండ్ సపోర్టింగ్ ఆర్సీబీ జస్ట్ టు బికమ్ ఫేమస్. వీళ్ళ లాంటి వాళ్ళతో వాదిస్తూ కూర్చుంటే మన టైం బొక్క. ఈ టాపిక్ ని మనం ప్రొలాంగ్ చేసే కొద్దీ సాగుతూనే ఉంటుంది. కాబట్టి బుర్ర లేని వాళ్ళతో వాదిస్తాం కన్నా వదిలేయటమే బెటర్. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, వీడియోని షేర్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ సరి కొత్త వీడియోతో మీ ముందుంటా. పర్సిస్టెంట్ గా కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతూనే ఉంటా. ఫైనల్ గా మీరు ఈ వీడియోని మీ యొక్క ఇన్స్టా స్టోరీస్ లో షేర్ చేసి నన్ను అందులో ట్యాగ్ చేసి మీ యొక్క ఎక్స్టెండెడ్ సపోర్ట్ చూపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకేంటైతే మరి ఉంటానే. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. Love is just a